అన్ని క్యాన్సర్లు కూడా ఫ్యామిలీ హిస్టరీ అన్నవి కొన్ని క్యాన్సర్లకు మాత్రమే మనం చూస్తూ ఉంటాము. కామన్గా చూసే క్యాన్సర్లు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బ్రెస్టే కాదండి, బ్రెస్ట్ కానివ్వండి, అంటే రొమ్ము క్యాన్సర్లు కానివ్వండి, ఒవేరియన్ అండాశయాల క్యాన్సర్లు కానివ్వండి, లేకపోతే యూట్రైన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటాం, అంటే గర్భాశయ క్యాన్సర్లు, ఇవి మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటూ ఉంటాయి. అవే కాకుండా మనం పురుషుల్లో మనం కామన్గా చూసే కోలాన్ అంటే పెద్ద పేగు క్యాన్సర్లు కూడా ఫ్యామిలీ హిస్టరీ రిలేటెడ్ ఉంటాయి. అంటే అందరు ఫ్యామిలీ హిస్టరీలు ఉన్నప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే అన్ని కేసెస్లో కాదు. మీరు బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీ ఒక 15% మాత్రమే ఉంటుంది. అంటే ఒక పేషెంట్ మదర్ అయి ఉంటే వాళ్ళ పిల్లలకి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఓన్లీ 15% మాత్రమే. అంటే మిగతా 85% మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లనే అది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన డిసీజ్ ఉంటుందో, వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందో, మదర్కి కానీ సిస్టర్కి కానీ డాటర్ ఎవరైనా ఒక్కరు ఉంటే మాత్రం వాళ్ళ రిస్క్ 2 times ఉంటుంది. ఇద్దరు పాజిటివ్గా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన ఉన్నట్టయితే వాళ్ళ రిస్క్ 3 times ఉంటుంది. అంటే ఎంతమంది పాజిటివ్ ఉన్న వాళ్ళని బట్టి కూడా ఆ రిస్క్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే మీరు చూసుకున్నట్టయితే ఫెమిలియల్ అడ్నోమెటోసిస్ పాలిపోసిస్ FAP జీన్ అంట. ఈ జీన్ ఒకవేళ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో రన్ అయ్యే అవకాశం, కోలాన్ క్యాన్సర్స్ పెద్ద పేగు క్యాన్సర్లు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.